దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాధికారియగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ఆయన మనలో ఎవరికీ దూరముగా ఉండువాడు కాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 27వ వచనం. ప్రియా సర్వాధికారగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రభు యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ ప్రతి అవసర అక్కర్లు కూడా ప్రభు తీర్చి మీ పక్షా నుండి మీకు సమీపంగా ఉండి మీకు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. మీ బిడ్డలకి, మీ కుటుంబ సభ్యులకి సమీపంగా ఉండి సర్వోన్నతమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. ఆయన ఎదుట మీరు సాగిలపండి, ఆయనకి సమీపించండి. ఆయన కూడా మీకు సమీపంగా ఉన్న గొప్ప దేవుడు. మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మనలో ఎవరికి దూరంగా ఉండువాడు ఏమాత్రం కూడా కాదు. పౌలు ఏదెన్సు పట్టణంలో ఉన్న అన్యజనులను చూసి ఇలా అంటున్నాడు, వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమోనని తను వెదుకు నిమిత్తం ఆ విధముగా చేసినాడు. ఆయన మనలో ఎవరికి దూరముగాను ఉండువాడు కాదు. అవును, ప్రభువును ఆరాధించినప్పుడు, బలమైన వర్తమానములు వినినప్పుడు ఆయన మనకు సమీపముగా నుంటను గ్రహించగలుగుచున్నాం. దేవదేవుని బిడ్డలారా, మన సమీపముగా ఉన్న గొప్ప దేవుడు మన యేసయ్య. పుట్టుగుడ్డి అయిన ఒక మనిషిని యేసు దాటి వెళ్ళుచుండగా అతడు కేకలు వేసి పిలిచాను, స్వస్థత పొందాను. రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ ఆయనను సమీపించి స్వస్థత పొందింది. కృపతో నిండిన దేవదేవుని కృప ద్వారా మనకు జయం పొందగలుగుతున్నాం. కృపతో నిన్ను వెతికి నీకు సమీపంగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా నిన్ను దాటి వెళ్ళాడు. నీకు సమీపంగా ఉన్న దేవుని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి మీరు సంతోషించండి. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకి సమీపంగా ఉన్న గొప్ప దేవుడే. అబ్రాహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా అని ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం తెలియపరుస్తుంది. నాశనం కానైన సొదొమ గొమొర్రాను కాపాడాలన్న ఆత్మభారం అబ్రాహాముకుండెను. అచ్చట ఉన్న నీతిమంతులు నాశనం కావడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. గనుక ఆయన దేవుని సమీపించి మాట్లాడుచున్నాడు. మీరు ప్రార్థన యందును, పరిశుద్ధత యందును, దైవభక్తి యందును ఆయనకు సమీపముగా రావాలని, మీరు ఒక అడుగు ఆయనకు సమీపం ఉన్నప్పుడు ఆయన 10 అడుగులు మీ వైపు వేస్తూ ఆశతో మీకు సమీపంగా వచ్చుచున్న మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు. ఆయనను సమీపించాలి అనే ఆశ మనకు ఉండుట కంటే ఆయన మనలను సమీపించాలి అనే అధిక ఆశ కలిగి ఉండటం ఎంతో గొప్ప విశేషం. కనుకనే పరలోకంలో దేవదూతలచే ఆరాధన అందుకుంటున్న మన ప్రభు మనలను సమీపించి పాపలోకములో మానవుని రూపము ధరించి మన మధ్యకు వచ్చిన మనలను సమీపించి జీవించాలనే కోరికతో నేను నిన్ను ఎన్నడూనూ విడవను, నేను నిన్ను ఎన్నడూనూ ఎడబాయను అని వాగ్దానం చేస్తున్న మహిమాస్వరూపుడు. విరిగిన హృదయంతో కన్నీటితోనూ ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనకు సమీపముగా వచ్చుచున్నాడు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షణ అనుగ్రహించగల గొప్ప దేవుడు, రక్షించగల మహిమాస్వరూపుడు. దేవదేవుని బిడ్డలారా, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండు దేవుడు కాదు. నేడాయన మీకు దగ్గరగా ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ పక్షాన ఉన్నాడు. ఆయన ఉన్నతమైన కృపను మీరు పొందడానికి ఇప్పుడే సర్వాధికారి అయిన దేవుడికి మనసిప్పి ప్రార్థించండి. ఆయనకి సమీపంగా ఉండండి. ఆయన మీకు సమీపంగా గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడు. ప్రార్థన. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరిచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మాలో ఎవరికి దూరంగా ఉండువాడు నీవు కాదు. మా పక్షా నుండి కార్యం చేయగల గొప్ప దేవుడు, మా సమీపంగా ఉన్న గొప్ప దేవుడు. దయచేసి మా ఎడల మీ కృపను, మీ కనికరం, మీ ఆదరణ దయచేసి మీ సన్నిధి నాతో మాతో కూడా ఉంచి మాకు జయవిజయాలు గురించి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాకిరణాలు మాకు అందరికీ దయచేసి దీవెనకరంగా, మేలుకరంగా, ఘనంగా మమ్మల్ని బలపరచండి. మీ ప్రసన్నత మాకు దయచేసి పరిశుద్ధాత్మ దీవులతో, ఈవులతో మమ్మల్ని అందరినీ నింపని
నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసు నామములో మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.